ఇదొక విచిత్రమైన కాయ. ఇదేం నవకాయ అంట, 100 రూపాయలైన కాయ. ఇది ఒక పండ్లు, ఈ పండ్లు తింటుంది, ఈ పండ్లు తింటుంది. ఇది ఒక ద్రాక్ష పండ్లు, రకరకాల పండ్లు. ఇన్ని 20 కాయలు ఉంటాయి. 20 కాయలు వచ్చి 1000 రూపాయలు, 1200. హెవీ సైజు కాయలు, దానిమ్మకాయలు. బెంగళూరు పుస్తకాయలు ఎలా అమ్ముకున్నాడు. ఓ రాసులు రాసులు. గుంటూరు మార్కెట్ ఇది. ఎంత కోడి? ఎంత? 550. అదేదో నీళ్లు పోస్తుంది కోడికి పాపం. నీళ్లు పోసి అమ్మేస్తుంది. ఇంకా గొంతు ఎండిపోతుంది, నీళ్లు పోసింది. కాసేపు అయితే గొంతు కోసేస్తాం. కృష్ణం మంది చూడండి పాపం అమాయక జీవులు నీళ్లు తాగుతుంది. వాటికి ఏం తెలియదు, ఏదో తీసుకొచ్చారంటే ఇవన్నీ అమ్మేసి చంపేస్తారు. ఎంత పాపకర్మలండి. కృష్ణం వందే జగద్గురు. చూడండి పాపం బంధించేశారు. మనల్ని కూడా బంధించేస్తాడు భగవంతుడు. కృష్ణం వందే జగద్గురు. ఉండవా? ఎంత చెప్పవా? ఒరే నీ అమ్మ చెప్పవా? ఎంత? వద్దులే, నాకు తెలుసులే, చెప్పు. ఎన్ని కోళ్ళు? 4 కోళ్ళు 2800. ఎన్ని కేజీలు ఉంటాయా? ఇది చూడు ఎలా ఉందో పాపం అమాయక జీవి. దానికి ఏం తెలియదు, కాలికి గట్టి పారేస్తాడు. మనల్ని కూడా గట్టేస్తాడు భగవంతుడు. గట్టిపోయాడు ఈయన. కుండలైనా ఇక్కడంతా కుండల వ్యాపారం. కోళ్ళు, కుండలు. అడ్డం సాటున్నావుగా, ఎక్కడ పోయినావు? కోళ్ళు చూసుకుంటున్నావా? వీళ్ళు కుండలు కూర్చొని పాపం వాళ్ళు ఎంత జాగ్రత్తగా అమ్ముకుంటున్నారు. ఇక్కడ కోళ్ళు, కుండలు, కుక్కలు, ఇవన్నీ కోడి పుంజులు. వీటిని వదిలితే పాపం ఎంత హ్యాపీగా తిరుగుతాయో. వీటికి ఏం తెలుసు అమాయక జీవులు ఎక్కడ పోయినాయో ఏందో. ఏడుకు వచ్చి ఇరుక్కున్నాయి. కృష్ణం వందే జగద్గురం. పాపం కోసాడు పడేస్తున్నాడు. దూరం ఎలా తిరిగినాయో, ఎంత బాగా తిరిగినాయో. కృష్ణం వందే జగద్గురం. అన్ని కుండలు, మంచినీళ్ళ కుండలు. దీన్ని అటు కట్టేశారు పాపం. దానికి ఏం తెలుసు అమాయక జీవి. పరమాత్మ కూడా చేసా సర్వభూతాశయ స్థితి హద్దు. అన్ని జీవరాశులను ప్రేమిస్తానని ప్రేమించినట్టు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాను. ఇదండి మార్కెట్, గుంటూరు మార్కెట్. దీని వ్యవహారము, దీని కథ అది. దీని వ్యవహారము, దీని కథ అది. పండ్లు పండ్లు తీసుకెళ్తున్నారు, కోళ్ళు తీసుకునే వాళ్ళు కోళ్ళు తీసుకెళ్తున్నారు, పుణ్యం చేసుకునే వాళ్ళు పుణ్యం చేసుకుంటున్నారు, పాపం చేసుకునే వాళ్ళు పాపం చేసుకుంటున్నారు. ఎవరు కర్మానుసారం వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. అది భగవంతుడు చెప్పేది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేస్తు కదాచర మా కర్మ ఫలజే సద్గుహు మాతే సంగోస్తే కర్మనే. ఎవరి కర్మను బట్టి వాళ్ళకి కర్మ ఫలితాలు ఇస్తూ ఉంటాడు భగవంతుడు. అంతేగాని భగవంతుడికి ఎట్టి సంబంధం లేదు. ఎవరు పాప కర్మలో వాళ్ళకి. ఆ గోళ్ళు చూడు పాపం ఎక్కడ పెరిగినాయో, ఎలా పెరిగినాయో. ఇవన్నీ భగవతత్వమే కదండి. అందుకని సర్వజీవుల్ని ప్రేమిస్తే భగవంతుడు కనిపించినట్టు. కృష్ణం వందే జగద్గురు.